ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు 65 ఏళ్ల వయసు ఉందని, అనారోగ్యంతో బాధపడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. తాను వైద్యం కోసమే అమెరికా వెళ్లినట్టు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశానని ప్రభాకర్ రావు తెలిపారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవంటూ హైకోర్టుకు ప్రభాకర్ రావు విన్నవించుకున్నారు. అమెరికా వెళ్లిన దర్యాప్తు అధికారులతో టచ్ లో ఉన్నాను అంటూ ప్రభాకర్ రావు వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్ రావు పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభాకర్ రావు తెలిపారు. కాగా ఇటీవల ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. రెడ్ కార్నర్ నోటీసులపై ఇంటర్పోల్ ద్వారా సిబిఐ నుంచి తెలంగాణ సిఐడికి సమాచారం వచ్చింది. వీలైనంత త్వరగా భారత్కు ఇద్దరిని రప్పించేందుకు కేంద్ర హోంశాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. గతేడాది మార్చి 10న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వెంటనే వీరిద్దరూ విదేశాలకి పారిపోయారు.